హాయ్ ఫ్రెండ్స్, టైం అయితే 10:30 అయింది. టైం కూడా 9 గంటలప్పుడు పాము కాటేసింది ఫ్రెండ్స్, ఒక జీవిని. అదే మనిషి అయినట్టయితే అసలు లగా అని చెప్పేసి అందరు ఎగబడి ఎత్తుకొని పోవటం, హాస్పిటల్ అది ఇదంతా అడావిడిగా అయిపోయి, ఏదైనా జీవి అంటే జీవి, ప్రాణం అంటే ప్రాణమే కదా, దాని ప్రాణం విలవిలలాడుతా అనుకొని చనిపోయింది ఫ్రెండ్స్. మా కోడికి కాటేసింది ఈ రోజున. చూద్దాం రండి, మీకు ఎలాగుందో కోడిని చూపిస్తాను. చనిపోయింది. ఎలాంటి కోడి ఏందని చూద్దరుగా రండి. అదిగో కరిసిది ఎంత పచ్చంగా వచ్చింది. అదే మనిషి అయినట్టయితే తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు హాస్పిటల్ అన్నది ఇదంతా అడావుడిగా చేసేవాళ్ళు. కోడి కదా, ఏందో అప్పటికి ఒక ఇంజెక్షన్ ఉంటే చేసాము, అదేమి ఇరుడు కాలేదు. మరి తాసుపాము కరిసినట్టుగా కనిపిస్తుంది మనకైతే. మరి చూడండి, ఇంత కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. మనం చేసే చిన్న గుడ్డి కాడ నుంచి పెద్ద పిల్ల అయ్యేంత వరకు నేను జాగ్రత్త చేసి, ఏ గద్దకి కాకులకు అందకుండా జాగ్రత్త చేసి అంత పిల్లని చేస్తే అది పాము కాటేసేసి దాని ప్రాణం వెళ్ళిపోయింది. అదే కానీ బాగుంటే గుడ్లు కూడా ఉంటే దాన్ని పొదగేసుకొని మళ్ళీ పిల్లల్ని చేసుకునే దాన్ని ఫ్రెండ్స్. ఇంకా కష్టం అంటే ఇలాగ ఉంటుంది. పొద్దుగుకులు చాలాలో పని చేసి వచ్చి గేదెల కాడ చేసి ఆ కోళ్ళ కాడ చేసుకొని అన్నం కూడా తినలేం. ఇంకా అసలు ఏం పని కూడా కాలేదు అసలు. ఈరోజు అసలుకి దానికి దెబ్బ తగిలిన కాడ నుంచి నాకు చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. చిన్న పిల్లలాగా మన పసిబిడ్డ అట్ట సాక్కున్నా నా కోడిని. అదంటే నాకు చాలా ఇష్టం, తెల్ల కోడి పిల్ల అని చెప్పేసి అమ్మకుండా దాన్ని ఉంచుకున్నాను నేను. దాన్ని కాటేసి చనిపోయింది ఫ్రెండ్స్. ఇదంతా చీకటి కోనే ఫ్రెండ్స్. ఒక కామెంట్ పెట్టి, నేనమ్మ పాము అంటే భయం లేదు, పాములు ఉండకాడ మీరు ఉంటున్నారా అని. పాములు ఉండకాడే మేము ఉంటున్నాం ఫ్రెండ్స్. చిన్న రేకులు షెడ్ వేసుకొని. పాము అంటే ఆ రోజు వచ్చింది, నేను గదం పోతే అది గొడ్డల్లోకి వచ్చి కరిసిద్దేమని భయం వేసింది. పగలు ఎంత పొడుగు తిరుగుతుంటే ఇంక రేత్రి ఎందుకు తిరగం. ఇదంతా చీకటి కోన ఉండట్టే ఉంది. అప్పటికి కుక్కలు బొక్కలు పెంచుకుంటా ఉన్నాం కాబట్టి ఉన్న కుక్కలు గోలగోలు కరుతుంటే ఏందని చూసేపాటికి దాన్ని కరిసి ఉంది, వెళ్ళిపోయింది చెక్కలమ్మకు. ఇంకా అయిపోయింది, చనిపోయింది ఫ్రెండ్స్. బాధగా ఉంది ఈరోజు అయితే. బాయ్.